శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం. గ్రహయోగం కార్యక్రమంలో భాగంగా మనం ఈ మాసంలో అనగా అక్టోబర్ నెలలో వచ్చేటువంటి దసరా నవరాత్రులు అని అంటాం, అదే రకంగా శారదా నవరాత్రులు అని అంటాం. వాటి విశిష్టత, వాటి యొక్క విశేషం గురించి మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రుల వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది, మనం ఆరాధన చేస్తే ఎలాంటి యోగం మనకు కలుగుతుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా శివ, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితా దశ. నవరాత్రులు అనగా 9 రాత్రులు, 10వది దసరా విజయదశమిగా మనం పరిగణించి చేస్తూ ఉంటాం. దీన్ని 3 భాగాలు చేసుకున్నట్టయితే 9 రోజులను కూడా నవరాత్రులని 3 చొప్పున 3 భాగాలు చేసుకుంటాం. మొదటి 3 భాగం మహాకాళీ స్వరూపం అని అంటాం, తర్వాత 3 భాగాలు మహాలక్ష్మీ స్వరూపం అంటాం, తర్వాత 3 భాగాలు మహాసరస్వతి స్వరూపం అని అంటాం. దీని అర్థం ఏంటి అంటే, ముందుగా మహాకాళీ స్వరూపం అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టయితే మనకు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారంతో ప్రారంభమవుతుంది. అమ్మవారు 9 అవతారములు ఎత్తి 10వ రోజున మనం ఏ దేవతనైతే అర్చిస్తూ ఉంటామో ఆయా దేవత కింద మనకు చక్కటి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తూ ఉందట ఆ యొక్క అమ్మవారు. ముందుగా మొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపం. ఆ మహాకాళీ స్వరూపాన్ని కనుక అర్చించినట్టయితే ఒక చిన్న పిల్లవాడికి మనం ఏ రకంగా అయితే అక్షరాభ్యాసం చేసి అక్షరాలు వృద్ధిస్తామో ఆ మొదటి 3 రోజులు అమ్మవారి ఆరాధన చేస్తే మనకి కామక్రోధ అరిషడ్వర్గాన్ని జయించగలుగుతామట. ఆ 3 రోజులు చేసినట్టయితే అష్టసిద్ధులు వశమవుతాయి. కాబట్టి మొదటి 3 రోజులు ఎవరైతే ఆరాధన చేస్తామో వారికి అరిషడ్వర్గాలు జయించి తర్వాత లక్ష్మీప్రదం కలుగుతుంది. తర్వాత 3 రోజులు ఇక్కడ మళ్ళా మనకు ఒక సందేహం వస్తుంది, లక్ష్మీప్రదం అంటే ఏంటి, ధనం రావడమా? కాదు. మనము అరిషడ్వర్గాన్ని జయించిన తర్వాత చక్కటి జ్ఞాన సంపద కలుగుతుంది. ఆ యొక్క జ్ఞాన సంపద తర్వాత వచ్చేటువంటి 3 రోజుల్లో, మధ్యలో ఉండేటువంటి 3 రోజుల్లో కలుగుతుంది. తర్వాత మహాసరస్వతి స్వరూపం. ఆ మహాసరస్వతి స్వరూపాన్ని అర్చించినట్టయితే ఎప్పుడైతే మనం అరిషడ్వర్గాలను జయించి చక్కటి జ్ఞానాన్ని పొందామో ఇప్పుడు మనకి చక్కటి విద్య, చక్కటి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. విద్య అంటే కేవలం చదువు ఒకటే కాదు, ఆత్మసాక్షాత్కారాన్ని కూడా ఆత్మవిద్య అంటాం. అదే రకంగా షట్చక్రాన్ని జయించడం అని అంటాం. ఇవన్నీ కూడా జయించడానికి తగు శక్తిని అమ్మవారు మనకు ప్రసాదిస్తూ ఉందట. అటువంటి మహాశక్తి స్వరూపం. అందుకే మనం దసరాల్లో, శారదా నవరాత్రుల్లో కానీ దసరా నవరాత్రులు 2 ఒకటే, పేర్లు మాత్రమే వేరు. ఈ ఆరాధన చేసేటప్పుడు ప్రతి అమ్మవారి ఆరాధనకి కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అని చెప్తాం. అంటే ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపం, మధ్యలో ఉండేటువంటి 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపం, చివరిగా ఉండేటువంటి 3 రోజులు మహాసరస్వతి స్వరూపం. ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది, మరి 9 రాత్రులే కదండి, 10వ రోజు దసరా ఏంటి? ఇప్పుడు మనం చెప్పండి, అరిషడ్వర్గాలు జయించాం, తర్వాత ఏం చేసాం, చక్కటి లక్ష్మీప్రదం జ్ఞాన సంపదను పొందాం, తర్వాత ఏం చేసాం, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాం. తర్వాత ఏముంటుంది, ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత మోక్షం అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. అంటే మన యొక్క జ్ఞానం చేత మోక్షాన్ని పొంది భగవంతుల్లో ఐక్యం కావడం. ఇది విజయదశమి. దాని పేరే విజయం చేకూర్చేటువంటి విజయదశమి. కాబట్టి ఈ 3 కనుక మనం జయించినట్టయితే అరిషడ్వర్గాలు కామక్రోధ మదమత్సర అరిషడ్వర్గాలు మహాకాళీ స్వరూపంలో జయించి చక్కటి జ్ఞానాన్ని పొంది చక్కటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందినట్టయితే విజయం చేకూర్చి చక్కగా మనం మోక్షాన్ని పొందుతామట. ఇది దసరా నవరాత్రుల యొక్క విశేష అర్థము. ఇప్పుడు ఏ రోజున ఏ అమ్మవారికి ఏ ఆరాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా చర్చించుకుందాం. ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకున్న విధంగానే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అని మనం చెప్తాం. ముందుగా అలంకారములు కనుక చూసుకున్నట్టయితే
మొదటి 3 రోజులు ఏ ఏ అలంకారములు, మధ్యలో ఉండేటువంటి 3 రోజులు ఏ ఏ అలంకారములు, చివరి 3 రోజులు ఏ ఏ అలంకారములు మనకు జరుగుతాయి, 10వ రోజు ఏ అలంకారము చేసుకోవాలి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విశేష వైభవం ఏంటంటయ్యా అంటే నవరాత్రులలో మొదటి రోజు ముందుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అలంకారం. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం వీడియోలో ఏమని అంటే ముందుగా ఒక పిల్లవాడికైతే ఏ రకంగా జ్ఞాన సంపదను కలగజేసి ఆత్మసాక్షాత్కారం కలగజేయాలో మనం కూడా ఈ శారదా నవరాత్రులలో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన చేసి 2వ రోజు గజలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టయితే మనకు చిన్న పిల్లవాడినైతే ఏ రకంగా తన తల్లి దగ్గరికి తీసుకొని చక్కగా గోరుముద్దలు తినిపించి వారికి ఏ రకంగా అయితే మార్గాన్ని మనం చూపిస్తామో అదే రకంగా మీ పిల్లల్ని మీరు ఏ రకంగా ఎంత ప్రేమగా అయితే చూసుకుంటున్నారో ఆ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఆ రకంగా మనల్ని చూసుకొని మనకు ఈ యొక్క జ్ఞాన సంపదకు కావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారు మనకు ఇస్తుందట. తర్వాత గజలక్ష్మీ దేవి అని అంటాం. గజలక్ష్మి అంటే ఏమిటి అంటే అమ్మవారు చక్కగా గజలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపంలో మనకు 2వ రోజు దర్శనమిచ్చి చక్కటి ఏనుగుకైతే ఎంత బలం ఉంటుందో అంతటి బలాన్ని మనకు చేకూర్చి జ్ఞాన సాధనకు కావాల్సినటువంటి బలాన్ని, చక్కటి ధైర్యాన్ని, చక్కటి ఆత్మస్థైర్యాన్ని ఆ యొక్క అమ్మవారు 2వ రోజు 4వ తేదీ గజలక్ష్మి అమ్మవారి యొక్క అలంకారం, 3వ తేదీ బాలా త్రిపుర సుందరి, 4వ తేదీ గజలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం. ఆ 4వ తేదీన ఎవరైతే గజలక్ష్మి ఆరాధన చేస్తారో వారికి చక్కటి బలంతో పాటు చక్కటి జ్ఞాన సంపద కలిగిస్తుందట ఆ యొక్క అమ్మవారు ఆరాధన చేయడానికి. 3వ రోజు అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణ అలంకారం ఏ తారీఖునైంది అనుకుంటే 5వ తేదీ అన్నపూర్ణ అమ్మవారి యొక్క అలంకారం. అసలు అన్నపూర్ణ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ఏమొస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన చేస్తే ముందుగా అమ్మవారు ఈ యొక్క సాధన చేయడానికి గల మార్గాన్ని ప్రసాదిస్తుంది. 2వ గజలక్ష్మి అమ్మవారు చక్కటి బలాన్ని చేకూరుస్తుంది. అసలు బలం రావాలంటే ఏం చేయాలి? ముందుగా ఆహారం తీసుకోవాలి. కాబట్టి అన్నపూర్ణాదేవి 5వ తేదీ మనకు చక్కటి ఈ యొక్క ఆత్మసాక్షాత్కారానికి కావలసినటువంటి ఆహారాన్ని ఆ యొక్క అన్నపూర్ణాదేవి అందిస్తూ ఉందట. అందించిన తర్వాత సాధన చేయాలి. ఇందాక మనం చెప్పాం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్న మహాకాళి అవతారంలో 3 భాగాలు అయిపోయింది. ఇప్పుడు మహాలక్ష్మి భాగాల్లో 4వ భాగంలో 2వ భాగంలో ఉండేటువంటి 4వ అమ్మవారు వస్తూ ఉంది. ఏ అవతారం అయ్యా అంటే 6వ తేదీ గాయత్రి అలంకారం. నగాయత్ర్యా పరం మంత్రం నమాతుః పరదైవతం. గాయత్రి మంత్ర ఆరాధన ఎవరైతే చేస్తారో, గాయత్రి అమ్మవారి యొక్క సాక్షాత్కారాన్ని ఎవరైతే పొందుతారో వారికి షట్చక్రాలు, అరిషట్వర్గాలు చేయించేటువంటి సాధనని ఆ యొక్క అమ్మవారు అనుగ్రహిస్తుందట. అటువంటి విశేషమైనటువంటి అమ్మవారు ఆ యొక్క గాయత్రి అమ్మవారు. కాబట్టి గాయత్రి అలంకారం రోజున మనం కనుక అమ్మవారి అర్చించినట్టయితే చక్కటి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత షట్చక్రాలను చేయించేటువంటి బలాన్ని, చక్కటి వర్చస్సును, చక్కటి తేజస్సును, చక్కటి యశస్సును అమ్మవారు ప్రసాదిస్తుందట. తర్వాత 7వ తేదీ లలితాదేవి అని అంటాం. అసలు లలితాదేవి ఉద్భవం గురించి మనం చూసుకున్నట్టయితే మనకు చాలా వీడియోలు పడతాయి. అసలు లలితాదేవి మన యొక్క సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి అమ్మవారు. అంటే మనకు పూర్వజన్మలో ఉండేటువంటి దరిద్రం వల్ల, పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ వల్ల మనం ఈ జన్మలో చాలా దుఃఖాల్ని, చాలా కష్టాల్ని, చాలా దరిద్రాన్ని, చాలా అసహనాన్ని అనుభవిస్తూ ఉంటాం. అటువంటి గ్రహాల వల్ల కానీ, నవగ్రహముల వల్ల కానీ, లేదా ఇతరత్రా దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే ఈ యొక్క అమ్మవారు లలితా అమ్మవారు సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి అమ్మవారు. బంగారు రథంలోంచి పుట్టినటువంటి అమ్మవారు, బంగారు వర్ణంలోంచి పుట్టినటువంటి అమ్మవారు ఆ యొక్క లలితాదేవి. కాబట్టి 7వ తేదీ లలితా అమ్మవారి యొక్క ఆరాధన. కాబట్టి లలితా అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి ఈతి బాధలు, అంటే పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ చేత వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, బాధింపబడతారో ఆ బాధలు తొలగి
ఈ జన్మలో చాలా సుఖశాంతులు అనుభవిస్తారట. కాబట్టి రెండో అలంకారంలో విశేషంగా గాయత్రి సాధన చేశాం, చక్కటి వర్చస్సును పొందాం. ఇక్కడ మన కర్మ పోగొట్టుకున్నాం. 7వ తేదీన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేసి మనం కర్మను తొలగించుకున్నాం. తర్వాత 8వ తేదీ రాజరాజేశ్వరి అని అంటాం. అంటే మంత్రాల్లోకెల్లా దశమహావిద్యలైతే ఏ రకంగా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తాయో అదే రకంగా నవరాత్రుల్లో దశమహావిద్యలు చేయడం, దశమహావిద్యల యొక్క ఆరాధన చేయడం వల్ల కలిగినటువంటి ఫలితాన్ని తీసుకోవడం, అదే రకంగా ఈ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి చక్కటి లక్ష్మీప్రదం కలుగుతుంది. ధన సంపద కావచ్చు, జ్ఞాన సంపద కావచ్చు, ఎలాంటి సంపద అయినా కూడా కేవలం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే, ఆవిడకి అష్టోత్తర నామాలు చేస్తే, ఆవిడని మనసులో స్మరిస్తే చక్కటి సంపదను కలిగిస్తుందట. అటువంటి అమ్మవారి యొక్క అలంకారం ఆ యొక్క 8వ తేదీన రాజరాజేశ్వరి అలంకారం. అదే రకంగా ఇప్పుడు మహాలక్ష్మి అలంకారం పూర్తయింది. అంటే ముందాక మనం చెప్పినట్టుగా మహాకాళి అలంకారంలో బాలా త్రిపుర సుందరి, గజలక్ష్మి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీ స్వరూపంలో గాయత్రీదేవి, లలితాదేవి, రాజరాజేశ్వరి దేవి. ఇందాక మనం చెప్పుకున్న విధంగా మొదటి మహాకాళీ స్వరూపంలో అరిషడ్వర్గాలను జయించాం. మహాలక్ష్మీ స్వరూపంలో చక్కగా అమ్మవారి ఆరాధన చేసి చక్కటి జ్ఞాన సంపదను పొందాం, చక్కటి మంత్ర బలాన్ని పొందాం. ఇప్పుడు మహాసరస్వతి అలంకారం. ఈ మహాసరస్వతి స్వరూపంలో ఏవేవి ఉంటాయి అంటే 9వ తేదీ సరస్వతి అలంకారం, ప్రత్యక్ష సరస్వతి అంటాం. మూలా నక్షత్రం రోజు విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. మన యొక్క చదువుల తల్లి మనకు మంత్ర సాధన సిద్ధింపజేయాలన్నా, చక్కటి చదువు రావాలన్నా, చక్కటి జ్ఞానాన్ని సిద్ధింపజేయాలన్నా చదువు రావడం ప్రయోజనం కాదు, ఆ యొక్క చదువుకు అర్థం తెలుసుకొని ధర్మశాస్త్ర రీత్యా మెలగడమే సరస్వతి యొక్క అనుగ్రహం. కాబట్టి కొంతమంది మాట్లాడుతూ ఉంటేనే చక్కగా సరస్వతి అమ్మవారు మాట్లాడినట్టుగా ఉంటుంది, కొంతమంది చెప్తూ ఉంటేనే వారి మాట వినాలి అనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే అది కేవలం సరస్వతి అమ్మవారి యొక్క సాక్షాత్కారం, పూర్వజన్మ సుకృతం. ఇందాక మనం రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి ఆరాధన చేసి మన పూర్వజన్మ కర్మను తొలగించుకొని ఇక్కడ చక్కటిగా సరస్వతి సిద్ధి పొందాం. 9వ తేదీ సరస్వతి అలంకారం రోజున అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే చక్కటి జ్ఞాన సంపద కలుగుతుంది. 10వ తేదీ దుర్గాదేవి అంటాం. మన యొక్క సృష్టికి మూల కారణమైనటువంటిది దుర్గా. దశమహావిద్యల్లో విశేషంగా చండీ అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు. ఆ యొక్క దుర్గా స్వరూపమే చండీ. ఖడ్గం చక్ర గదేజుజాప పరిఘాం శూలం భుషుండీం శిరః శంఖం సందధదేం కరైశ్రనయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్యపాదశగాం సేవే మహాకాళికాం యామస్తోత్స్వపిదేహరో కమలజో హంతం మధుం కైటభం. ఈ యొక్క దుర్గాదేవి. అదే రకంగా 11వ తేదీ మహిషాసుర మర్దిని అంటాం. ఈ ఇద్దరు అమ్మవారులు ఎందుకు ఉద్భవించారయ్యా అంటే కేవలం రాక్షస సంహారం కొరకు మనల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినట్టయితే ఆ యొక్క ఇబ్బందుల్ని తొలగించుట కొరకు పూర్వంలో భూమి మీద రాక్షస బాధ పెరిగినప్పుడు ఈ యొక్క అమ్మవార్లు ఉద్భవించి ఆ యొక్క రాక్షసుల్ని సంహరించారు. కాబట్టి అదే రకంగా మనం ఇందాక జ్ఞాన సంపద తీసుకున్న తర్వాత ఆ యొక్క జ్ఞాన సంపదని దుర్వినియోగం కాకుండా చూసేటువంటి అమ్మవార్లు వీరన్నమాట. చూసి మనకి చక్కగా మనలో ఉండేటువంటి చెడును తీసి మనకి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదింపజేస్తారు. 10వ తేదీ దుర్గాదేవి, 11 మహిషాసుర మర్దిని. తర్వాత 11వ తేదీ విజయదశమి. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, మరి నవరాత్రులు కదా 9 రోజులు మనం ఆరాధన చేసాం, బాగుందండి, మీరు 3 రోజులు చెప్పారు, బాగానే ఉంది, మహాకాళీ స్వరూపం అన్నారు, మహాలక్ష్మి స్వరూపం అన్నారు, మహాసరస్వతి అన్నారు. మరి ఈ అమ్మవారు ఎవరు అంటే నేను ఇందాకే చెప్పాను మీకు, మనం ఏ ఆరాధన చేయాలన్నా సరే ముందుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అని చెప్పే మనం చండీ ఆరాధన చేసే పని అయితే చండీ బలదేవతాజీ నమః ధ్యాయామి అని ఇలా చెప్తాం. లేదు దుర్గారాధన చేసే పని అయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దుర్గాదేవ్యై నమః అని చెప్తాం. అంటే మనం ఇన్ని సాధనలు చేయలేం కాబట్టి ఇన్ని స్వరూపాల్లో అమ్మవారు దర్శనం ఇచ్చిన తర్వాత ఆ స్వరూపంలో మనం కనుక దుర్గామ్మవారి ఆరాధన చేసే పని అయితే 10వ రోజు దుర్గాదేవి అలంకారం చేసుకొని దుర్గాదేవి ఆరాధన చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. కాబట్టి దసరా నవరాత్రుల్లో
ఇప్పటి వరకు మీరు ఏ రకంగా ఉన్నా కేవలం జన్మకి ఒక శివరాత్రి అనే విధంగా మనం మళ్ళా తర్వాత సంవత్సరానికి ఏ రకంగా మన యొక్క భౌతిక శరీరం ఉంటుందో లేదో మనకు తెలియదు. కాబట్టి చక్కగా ముందు ఈ నవరాత్రుల్లో అందరూ కూడా అమ్మవారి ఆరాధన చేయండి. నేను చెప్పిన విధంగా మొదటి రోజు 3వ రోజు బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 4వ తేదీన గజలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 5వ తేదీన అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 6వ తేదీన గాయత్రీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 7వ తేదీన లలితాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 8వ తేదీన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 9వ తేదీన మహాసరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 10వ తేదీన దుర్గాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 11వ తేదీన మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 12వ తేదీన మనం ఏ ఆరాధన అయితే ఏ అమ్మవారి యొక్క ఆరాధన అయితే చేస్తామో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేయచ్చు. శుభం భవతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు. నిత్య సన్మంగళాని భవంతు. స్వస్తి.